బ్రాహ్మణులు అన్నం తింటే ఇతరులు చూడకూడదనే అనుకుంటారు. అది ఆక్షేపించాల్సిన విషయం కాదు. ఆ మాటకు వస్తే అందరూ నేర్చుకోవాలి ఆ విషయం. మనం అన్నం తింటుంటే ఎవరు పడితే వాళ్ళు చూడకూడదు. అసలు ఇంట్లో వాళ్ళు తప్పితే ఎవరు చూడకూడదు. ఎవరు పడితే వాళ్ళు ఉంటే కులం మతం కాదండి, చూడకూడదండి. అలా ఒకడు ఎక్కువ తింటాడమ్మా, ఎంత తింటాడో నేను చూశాడు, చచ్చిపోతాడు వాడని. ఒకడు బాగా బలహీనంగా తిన్నాడు, ఏమీ తినడో ఏనాసి. ఎందుకు నీకు ఎత్తుకొచ్చిన కామెంటరీ ఇది? వాడు తిండేది వాడిని తిన్నవరాదా? అందుకే బ్రాహ్మణ కాస్త లోపలికి తలుపైనా వేయమంటారమ్మా. దాన్ని ఏమో అనాచారం కదమ్మా, అందరూ చేయాలి ఆ పని. ఎందుకు ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి చూడాలి? అక్కడ మనకు కావలసిన తింటాం, కావలసినంత తింటాం, కావలసినట్టుగా తింటాం. అందరికీ తెలిస్తే తినడం కష్టం అండి. అసలు ఒక మనిషి తింటూ ఉంటే మేము ఆతిథ్యంలో ఎదుర్కొంటాం ఇబ్బందులు. ఒక చోట ఒక్కడిని పెడతానా, ఫోన్ చేస్తానా, నలుగురు కూర్చుంటారు. నాకు చాలా మొహమాటంగా ఉంటుంది. అక్కడ వడ్డించేవాడు అంతమంది ఎందుకంటే ఒకళ్ళు దారు, నలుగురు ఐదుగురు ఉండాలనుకోండి తిన్నాం. నాకు బూర్లు ఇష్టం, 4 వేసుకుంటా. అయ్యి బాబు, గరిగిపాటి వారు బూర్లు బాగా తింటారో. ఇది ఒక కామెంటరీ ఇక్కడ. ఎందుకు నేను ఇంకోటి చూడాలి అంటే కొన్ని ఆచారాలు అలా రహస్యంగా